స్కీమును ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం కంకణ బదులై కట్టుకుని నాడు మళ్ళీ దీన్ని ముందు తీసుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాలకు సుమారుగా 2 లక్షల ఎకరాలకు ఆ 3 నియోజకవర్గాలు కూడా ఒకటి సిర్పూర్ కాగజ్నగర్, అట్లాగే బెల్లంపల్లి, చెన్నూరు 3 నియోజకవర్గాలు సుమారు 2 లక్షల ఎకరాలకు. దీంతో పాటుగా ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీళ్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ మొదటగా ప్రతిపాదించిన ప్రకారం ఈ మొత్తం రైతాంగానికి 16 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి, చేవెళ్ళ దాకా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎం చొప్పున 22,000 క్యూసెక్లో నీళ్లు తీసుకెళ్ళడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. సో తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు, అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రెండవది, మనం ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వికసిత్ భారత్ అంటా ఉన్నామో, అట్లాగే నీతి ఆయోగ్ అంటా ఉన్నామో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన వాళ్ళ సుదీర్ఘకాలమైనటువంటి కళను నెరవేర్చడం కోసం పెద్దమనం చేసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. వారిని ఒప్పించే కార్యక్రమం చేసి ఈ యొక్క ఎక్కడ కూడా స్కీమ్ను ముందుకు తీసుకెళ్తే 16 లక్షల ఎకరాలు శాశ్వతంగా, ఎందుకంటే నీళ్ళు మొత్తం సముద్ర పాలైతే ఉన్నాయి. ఈ ప్రాణహిత నుంచి సముద్రంలో కిందికి వెళ్ళిన తర్వాత సుమారుగా సంవత్సరానికి 3 కోట్ల ఎకరాలకు వారే నీళ్ళు, అంటే సుమారుగా 3,000 టీఎంసీ గోదావరి సముద్ర పాలైతా ఉంది. ఎవరు దాన్ని ఉపయోగించిన పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా, యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఇతర జిల్లాలో కూడా మొత్తం 16 లక్షల ఎకరాల నీటి ఏర్పాటు చేయడం జరుగుతుంది.